అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో రసాబసగా కార్యక్రమం జరిగింది. దీనిపైన డాక్టర్ సంజయ్ కుమార్ ఏ పార్టీ అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన అడుగుదాం, ఒక్కసారి సంజయ్ కుమార్ని అడుగుదాం. ఒక్కసారి సంజయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారు, దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం. ఒక్కసారి మాట్లాడదాం. దీనికి సంబంధించి ఏంటి అసలు సార్ సార్ కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా చూస్తారు మీరు? కౌశిక్ రెడ్డి వ్యవహరించిన రెడ్డికి నన్ను మాట్లాడే నైతిక హక్కు లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలే లేదు. ఎందుకంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారా అంటే ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆయన కూడా వివిధ పార్టీల నుంచి వచ్చే బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు. దీంట్లో కాంగ్రెస్లో ఉండే, వైసీపీలో ఉండే. బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఈరోజు ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి చేసుకోవాలి జగిత్యాల నియోజకవర్గం అని. అదేవిధంగా ఈ కొత్త పథకాలు ఏవైతే ఇస్తున్నారో, రేషన్ కార్డులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, నిరుపేద కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడమే కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను రాజీనామా చేస్తామని ఉందో, వాళ్ళు గతంలో దాదాపు 40 మందిని 4 పార్టీలకి చేర్చుకున్నందుకు ముందు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి లేదా రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పి వాళ్ళందరూ రాజీనామా చేస్తే తప్పకుండా నేను కూడా రాజీనామా చేస్తాను. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపైన డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక్కనే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా చేస్తారా, కేవలం అభివృద్ధి సంక్షేమం కోసం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం సైతం తీసుకుంటాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. జగిత్యాల ప్రజల కోసం మాత్రమే నేను పార్టీని మారాను, కండువా మార్చానని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. వీడియోలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.